హాయ్ అండి. అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 25వ అధ్యాయము. అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము, దుర్వాస శాపదానము, సుదర్శన ప్రయోగము. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రాహ్మణులిట్లు చెప్పిరి. అంబరీష మహారాజా, నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులముగాము. పారణను ఆపితిమా, హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితిమా, దుర్వాసనుడు శాపమిచ్చును. కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులిట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను. ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెము మంచిది. నేనిప్పుడు కొంచెము జలము చేత పారణ చేసెదను. ఈ జలపానము భక్షణ మగును. అది భక్షణ మగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట శృత్యర్థ బోధక ప్రమాణము కర్త్యుం సాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్ కృతాపః ప్రాసన పశ్చాద్భుంజిత్యే త్యపరేజగురితి. కాబట్టి జల పారణము చేత ద్వాదశతిక్రమణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమున్ను ఉండదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాసనుడు శపించడు, నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడువలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యముగాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను. ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగువలె మలాసి యగును. ఆత్మార్థము వంట చేసుకొన్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును. అగ్ని పక్వకమైనది గాని పక్వము గానిది గాని, ఆకు గాని పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే యగును. నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను వదలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులకు తిరస్కారము చేయవచ్చునా? నీకు హరిదేవుడెట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదలి భుజించితివి గాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడని పేరు పెట్టుకుని ధర్మ మార్గములను నశింపజేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు కనుక పుణ్యాత్ములు నిన్నాశ్రయించవత్తురు. నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించెదవు. కాబట్టి నీవు ధర్మకంటకుడవగుదువు. దుర్వాసుడిట్లు పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించెను. అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాప మానసుడను. నిన్ను శరణు వేడెదను, నన్ను రక్షించమని కోరెను. నేను ధర్మ మార్గమును తెలియక పాపమను బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను, పాపములను చేసితిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై యుందురు. మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయును.
ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసనుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లనియే. రాజా, నేను దయగల వాడనుగాను, నాకు శాంతి లేదు. ఓర్పు లేని వారికి ఆలయమైతిని గనుక దుర్వాసనుడు శాంతి లేని వాడని తెలుసుకొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు. గాని నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడనుగాను. ఇట్లని పలికి అంబరీషునుద్దేశించి శాపమిచ్చెను. 1 మత్స్యము, 2 కూర్మము, 3 వరాహము, 4 వామనుడు, 5 వికృతముఖుడు, 6 బ్రాహ్మణుడై క్రూరుడు, 7 క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, 8 క్షత్రియుడై రాజ్యాధికారిగాని వాడు, 9 దురాచారుడు పాషండ మార్గవేదియు, 10 బ్రాహ్మణుడై రాజ్యాధికారిగాని వాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రవేదిని గనుక విచారించి జలముతో పారన బ్రాహ్మణుని కంటే ముందు చేసితినను గర్వముతోనున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 యందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చితిననెను. ఇట్లు 10 శాపములను ఇచ్చి నన్నవమానపరచిన వానికి ఇంకా శాపమివ్వవలయునని తలచి దుర్వాసనుడు నోరు తెరచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తిప్రియుడును శరణాగత వత్సలుడును నగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోనూ బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోనూ దుర్వాసనుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని ఆత్మరక్షణమునకై భూమినంతయు తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడెను. కాని చక్రభయము చేత ఎవడునూ మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులును వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలును దుర్వాసనుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకొని మునీశ్వరుని అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చేయుట చేత దుర్వాసునకు ప్రాణసంకటము తటస్థించెను. కార్తీక పురాణము 25వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 26వ అధ్యాయంలో కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం నమఃశివాయ.